మన సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపించేది ఆలివ్ రిడ్లే తాబేళ్లు. ఆ రకం తాబేళ్లు. మన విశాఖ సముద్ర తీరం గాని, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి సముద్ర తీరాలన్నిట్లో కూడా కనిపించేదవే. వీటి మీద తాజా సర్వే చేస్తే వాటికి సముద్రంలో మనము ఇప్పుడు రోడ్డు మీదెళ్తే ఈ రోడ్డులో ఇక్కడికెళ్ళాలి ఇట్లాగా అని తెలుస్తది. బెజవాడ ఎళ్తామా, హైదరాబాద్ ఎళ్తామా, గుంటూరు ఎళ్తామా ఇట్లాగా. మరి వాటిటికి అట్లాగా రూట్ ఏముండదు గదా! కానీ వాటిటి మీదన ఒక సర్వే చేస్తే వాటికి సంబంధించి కొన్ని టెక్నాలాజికల్‌గా ఎక్విప్‌మెంట్ పెట్టి చూస్తే అవి 5,000, 6,000 కిలోమీటర్ల దూరం వెళ్ళినా మళ్ళీ వెనక్కి కరెక్ట్‌గా తము ఎక్కడ అంటే మనం ఎక్కడికి పోయినా మన సొంత ఇంటికి వస్తాం అన్నట్టుగా అవి వెనక్కొచ్చి అక్కడే గుడ్లు పెడుతున్నాయి. చెన్నైలో ఈ పరిశోధనలు చేశారు. అయితే ఇవే ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ఒకప్పుడు విశాఖ సాగర్ తీరంలో కుప్పలు, తెప్పలు, వందలు, వేలు కనిపించాయి అవి. ఆ తర్వాత వందలు, వేలు చనిపోయినాయి అక్కడ. నేనే అక్కడ వైజాగ్‌లో పనిచేసేటప్పుడు కనీసం 5, 6 సార్లు కవర్ చేశాను. డిబేట్‌లు కూడా పెట్టాను ఆ రోజుల్లో. ఎందుకు అంటే ఈ మన అక్కడ ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీల రసాయనాలన్నీ తీసుకుపోయి కాలువల ద్వారా సముద్రంలోకి కలిపి పడేస్తున్నారు. లేదా ట్యాంకర్ల ద్వారా తీసుకెళ్ళి సముద్రంలోకి కలిపేస్తున్నారు. వాటిటి వలన అక్కడ ప్రాణాలు కోల్పోతా విషతుల్యం చేసేసాం మన సముద్ర జలాలు. అందుకని అటు ఆహ్, తమిళనాడు లాంటి చోట్లనే బేస్ చేసుకొని తిరుగుతున్నాయి అవి.